నమస్తే ఎంజీ రావు గారు. పశ్చిమాసియా నివురు గప్పిన నిప్పులా మారిపోయింది. ట్రంప్ అన్నంత పని చేశాడు, హర్మూజ్ను నిర్బంధిస్తాము అని చెప్పి హెచ్చరించాడు. అదే పని చేస్తున్న పరిస్థితి. అమెరికా నేవీ హర్మూజ్ స్ట్రైట్ని బయట నుంచి దిగ్బంధిస్తే ఇరాన్ లోపల నుంచి దిగ్బంధించింది. మొత్తానికి హర్మూజ్ దగ్గర అయితే టెన్షన్ వాతావరణం నెలకొంది. అమెరికా నేవీ అక్కడ మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది. ట్రంప్ యుద్ధ నౌకలపై ఇరాన్ మిసైళ్ల వర్షం కురిపిస్తూ ఉంటే అదే రీతిలో జలసంధి దాటి వచ్చే ఇరాన్ నౌకలను పేల్చేస్తామని చెప్పి ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. ఎంజీరావు గారు, ఏ రకంగా చూడాలి? చర్చలు జరుగుతాయి, సఫలమవుతాయి అని ప్రపంచం అంతా ఆశించింది. చర్చలు అయితే విఫలమయ్యాయి. సో మళ్ళీ ఆయిల్ సంక్షోభం తప్పదనుకోవాలా? అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ మధ్యలో పూర్తి స్థాయి యుద్ధం అయితే ప్రారంభం కాలేదు. కానీ ఈ ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 8 వరకు 39 రోజుల లాంటి భీకర యుద్ధ వాతావరణం ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్లో నెలకొంది. ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ కేంద్రంగా ఇరాన్ అమెరికాల మధ్య నేవల్ బ్లాకేడు, దాన్ని ఛేదించడానికి ఇరాన్ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది. మళ్ళీ ప్రపంచంలో వెంటనే ఆయిల్ రేటు పెరగడం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ల మధ్య శాంతి చర్చలు ఇప్పుడు ఏప్రిల్ 11వ తారీఖున ఇస్లామాబాద్లో జరగడం 21 గంటల మారథాన్ ఇన్నింగ్స్ లాగా ఈ శాంతి చర్చలు జరిగినాయి. కానీ విఫలం అవ్వడం, ముఖ్యంగా ఈ విఫలం అనేది హర్మూజ్ స్ట్రైట్కి సంబంధించి ఇరాన్ ఓపెన్ చేయడానికి సంబంధించి, అదేవిధంగా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సంబంధించి విఫలం అవ్వడం జరిగింది. ఇప్పుడు అందుకనే వెంటనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెంటనే యుద్ధం పూర్తి స్థాయి అటాక్, అంటే అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ చెప్పేవారు ఇది మాత్రం శాంతి చర్చలు విఫలమవుతాయి, ఇరాన్లో ఉన్న బ్రిడ్జిలు పేల్చి బ్రిడ్జ్ డే, ఇరాన్లో ఉన్న పవర్ ప్లాంట్లు పేల్చేసి పవర్ ప్లాంట్ డే అంటూ నేను సెలబ్రేట్ చేస్తానన్నాడు. కానీ అంత తీవ్రమైన చర్చలకు, అంటే పూర్తి స్థాయి యుద్ధానికి మళ్ళా వెళ్లకుండానే ఆయన ఏం చేస్తున్నాడు, నేవల్ బ్లాకేడ్ అనే ఒక దిగ్బంధనం, అంటే నేవీ దిగ్బంధనం అనమాట. ఇరాన్ చుట్టూరు, ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్, ఈ హర్మూజ్ స్ట్రైట్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమన్లోకి వచ్చి తర్వాత నార్త్ అరేబియన్ సీ ద్వారా ఇటు పసిఫిక్, ఇటు అట్లాంటిక్ మహాసముద్రానికి వెళ్ళే ఇరాన్లో నుంచి వచ్చే అన్ని నౌకల్ని, ఇరాన్ వెళ్లే అన్ని నౌకల్ని ఆయన దిగ్బంధనం చేయడం జరిగింది. దానికోసం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇప్పుడు ప్రస్తుతం చెప్పాలంటే పర్షియన్ గల్ఫ్లో యుఎస్ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్, యుఎస్ఎస్ మైకెల్ మర్ఫీ అనే డిస్ట్రాయల్ని అక్కడ మోహరించడం జరిగింది. తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఎస్ అబ్రహం లింకన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ని, యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ఫోర్డ్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ని అక్కడ మోహరించడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు 15 నేవల్ షిప్పుల్ని ఈ అష్ట దిగ్బంధనానికి ఉత్తర అరేబియా సముద్రంలో, అంటే హిందూ మహాసముద్రంలో వాడుకోవడం జరిగింది. అంటే ఇండియా, గుజరాత్ తీర ప్రాంతం నుంచి ఇటు ఆఫ్రికా, సొమాలియా వరకు 15 షిప్పులు మోహరించారు. అసలు ఇరాన్ నుంచి ఒక్క నౌక వచ్చిన పేల్చేయమని ట్రంప్ ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. దీంతో పాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఓహియో క్లాసు ఇండియన్ ఓషన్లో మోహరించున్నాయి. వీటితో టార్పిడోలు, ఒకప్పుడు ఐరిస్ ధ్యానాన్ని పేల్చేసినట్టు టార్పిడోలతో అవి సిద్ధంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఇరానియన్ నౌకల్ని పేల్చి ముంచేయండి అని. అంటే ఇరాన్ ఏంటంటే చాలా తీవ్రంగా ప్రతిస్పందించడానికి అది కూడా ఏర్పాట్లు చేసేసుకుంది. తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది అనేది కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నేవల్ బ్లాకేడ్ అంటే ఇట్ కెన్ ఇంపోజ్ అనమాట. అది చాలా సామర్థ్యవంతంగా నేవల్ బ్లాకేడ్ ఈజీగా చేయగలిగింది. ఎందుకంటే వందలాది షిప్పులు, 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, డిస్ట్రాయర్లు, నేవల్ అసెట్స్ అక్కడ మోహరించున్నాయి. కాబట్టి యుఎస్కి ఇది డెడ్ ఈజీ అనమాట. కానీ పూర్తి స్థాయి యుద్ధం రాకుండా చాలా జాగ్రత్తగా ట్రంప్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇరాన్ కూడా పూర్తి స్థాయి అటాకులు ఒకప్పుడు ఏప్రిల్ 28 నుంచి ఏప్రిల్ 8 వరకు, ఫిబ్రవరి 28 టు ఏప్రిల్ 8 అంటే 39 డేస్లో ఇరాన్ ప్రతిస్పందించిన విధంగా ఇరాన్ ప్రతిస్పందించలే. కేవలం యుఎస్ ఎంత మెజర్ తోటి అయితే వస్తుందో అదే మెజర్మెంట్తో ఇది కూడా ప్రతిస్పందిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ అమెరికా నేవల్ బ్లాకేడ్ ఉపయోగించిన షిప్పుల్ని పేల్చడానికి ఇరాన్ ట్రై చేస్తుంది. అంటే పూర్తి స్థాయి యుద్ధం కాదు, కానీ హర్మూజ్ స్ట్రైట్ కేంద్రంగా ఒక బేకరాతి నేవల్ వార్ఫేర్ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, యుఎస్ పవర్ ఏంటంటే నేవల్ ఫోర్స్, ఇరానియన్కి నేవల్ ఫోర్స్ అంత స్ట్రాంగ్గా లేదు. కాబట్టి ఆ వీక్నెస్ని ఈయన క్యాష్ చేద్దామని ట్రై చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. కానీ ఇరాన్ ఏంటంటే మళ్ళీ అసిమెట్రిక్ వార్ఫేర్లో తన యొక్క మిసైలు, డ్రోన్ ద్వారానే ఈ యొక్క నేవల్ని బద్దలు కొట్టడానికి ట్రై చేస్తుంది. దానికి రష్యా ఇచ్చిన కింజాల్ మిసైల్స్, దాని వేరియంట్స్ని
చైనా ఇచ్చిన YJ-20, YJ-17, YJ-21 లాంటి వేరియంట్స్ని షిప్పులు నేవల్ షిప్పుల్ని ఇరాన్ ఉపయోగించడానికి ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు అదేవిధంగా ఇరాన్ దగ్గర కూడా సెజిల్, సయ్యద్, అదేవిధంగా ఫత్తా-2, కరమ్ షాహర్ లాంటి మిసైల్స్ను కూడా నేవల్ అసెట్స్ని పేల్చడానికి ఉపయోగించవచ్చు అనమాట. ఎందుకంటే సర్ఫేస్ టు సర్ఫేస్తో కాబట్టి. తర్వాత షాహెద్, తర్వాత ఈ యొక్క కామికోజ్ డ్రోన్లు కూడా అది ఉపయోగిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే యుఎస్ నేవీ షిప్పుల్ని ఇది అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే చాలా తీవ్రమైన భీకర యుద్ధ వాతావరణం. ఈ షిప్పులు ఆల్రెడీ బ్లాకేడ్ చేయడం స్టార్ట్ చేయడం, ఇరాన్ షిప్పులు మొదలవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ రెండో ఫేజ్ ఏంటంటే ఇరాన్ ఏం వార్నింగ్ ఇస్తుందంటే, మేము యుఎస్ షిప్పులు ఏ మాత్రం మమ్మల్ని బ్లాకేడ్ చేసినా మేము వాటిని పేల్చేస్తామంటూ ఈ క్షిపణులు వీటిని మోహరించడం జరిగింది. ఎందుకంటే దాని దగ్గర సబ్మెరైన్స్, నేవల్ అసెట్స్ దాని దగ్గర లేవు కాబట్టి మళ్ళీ డ్రోన్లు, మిసైల్ ద్వారానే అది అడ్డగిస్తుంది. దీంతో పాటు ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ యొక్క పీస్ డిస్కషన్ అంటే April 8 నుంచి April 11 ఈ 3 రోజుల వ్యవధిలో పీస్ డిస్కషన్ మధ్యలోనే పర్షియన్ గల్ఫ్లోకి 2 డిస్ట్రాయర్స్, శక్తివంతమైన డిస్ట్రాయర్స్ని పంపగలిగింది. అది ఏంటంటే USS ఫ్రాంకీ పేటర్సన్, USS మైకెల్ మర్ఫీ. ఈ 2 ఏంటంటే ఈ ఇరాన్ పెట్టిన 6000 సీ మైన్స్ని ఈ పర్షియన్ గల్ఫ్లో మోహరించిందనమాట. వీటిని క్లియర్ చేసే కెపాసిటీ ఇప్పుడు USS 2 డిస్ట్రాయర్స్కి ఉంది. ఇవి పర్షియన్ గల్ఫ్లోకి ఎంటర్ అయినాయి. కానీ వీటిని ఇరాన్ మిసైల్స్, ఇరాన్ డ్రోన్లు తీవ్రంగా అటాక్ చేస్తున్నాయి. ఆల్రెడీ USS ఫ్రాంకీ పేటర్సన్ ని ట్రై చేసినాయి అంట ఒక మిసైల్ని అటాక్ చేయడానికి, కానీ తప్పించుకుంది. కాబట్టి ఇవి 2 వెళ్ళి సీమెన్స్ ని క్లియర్ చేయడం అంత ఈజీ అయితే కాదు. ప్రస్తుతం ఇవి బహ్రైన్, ఖతార్ సమీపంలో ఈ 2 డిస్ట్రాయర్స్, మైన్ క్లియరెన్స్ షిప్లు అక్కడ మోహరించి ఉన్నాయి. తర్వాత USS ట్రిపోలి కూడా అక్కడ మోహరించింది. ఇక్కడ దీని మీద కొన్ని వందల మంది అమెరికా సైన్యం, స్పెషల్ ఫోర్సెస్ అక్కడ ఉండడం జరిగింది. అంటే ఇప్పుడు ఇరాన్ ఏంటంటే పూర్తి స్థాయి యుద్ధం రాకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఈ అమెరికా కూడా పూర్తి స్థాయి యుద్ధం అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. యుద్ధం జరుగుతుంది ఎక్కడ, హర్ముజ్ స్ట్రైట్లో మాత్రమే. కానీ పూర్తి స్థాయి యుద్ధం ఒకప్పుడు April 28 నుంచి April 8 వరకు జరిగిన యుద్ధ వాతావరణం, భీకర యుద్ధం లేదు. కానీ ఈ సీ మైన్స్ చాలా ప్రమాదంగా ఉంది. ఈవెన్ ఇరాన్ కూడా ఈ 6000 సీ మైన్స్ని తీయడం అనేది ఇరాన్ కూడా 2 నుంచి 3 నెలల వ్యవధి పడుతుంది. ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 2-3 నెలల వ్యవధి పడుతుంది, కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్ పడుతుంది. తర్వాత ఇవి ఈ ఇరాన్ నుంచి ప్రతిస్పందన లేకపోతే 2 నెలలు. మరి ఇరాన్ ప్రతిఘటిస్తూ ఉంటే అది మిసైల్స్, డ్రోన్ ద్వారా ఈ మైన్స్ క్లియర్ చేయడం అసంభవం అనమాట. అందుకనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఇప్పుడు బ్లాకేడ్ అనుకున్నాడు. ఈ బ్లాకేడ్లో భాగంగా ఇరాన్ యొక్క పోర్టుల్ని పేల్చేయండి, ఇరాన్ యొక్క షిప్పులు పేల్చేయండి, ఇది ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు. ఇలా అయితే ఇరాన్లో ఉన్న పోర్టులు ముఖ్యంగా బందార్ ఈ అబ్బాసు, బుషేహారు, తర్వాత బందార్ ఈ మెహసార్ అనే పోర్టుల్ని, అబదాన్ పోర్టుల్ని ఇరాన్లో పేల్చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ పోర్టులు పేలిస్తే మాత్రం ఇరాన్ మధ్యయుగంలోకి, రాతి యుగంలోకి వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే ఆధునికమైన పోర్టులు, తర్వాత ఈ కర్గ్ ఐలాండ్తో పాటు కలిపితే ఇంకా ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయలేని పరిస్థితి వస్తుంది యుద్ధంలో గెలిచిన. కాబట్టి పేల్చేయమని అడగబట్టి ట్రంప్ ఇరాన్ కూడా అంతే తీవ్రంగా చెప్తుంది, మా పోర్టుల జోలుకు వచ్చినా, మా నౌకల జోలుకు వచ్చినా ఈ పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లో హర్ముజ్ స్ట్రైట్ల దగ్గర ఈ గల్ఫ్ దేశాల పోర్టులను అన్ని పేల్చేస్తాం, ఇంక్లూడ్ ఇజ్రాయెల్లో ఉన్న హైఫా పోర్టును కూడా అంటూ అది హెచ్చరించింది. ఇలా అయితే ఇప్పుడు జెబెల్ అనే పోర్టు, UAEలో ఉన్న పోర్టుని అది టార్గెట్ చేస్తున్నట్టు. తర్వాత దమ్మం, సౌదీ అరేబియాలో అతిపెద్ద పోర్ట్ అండి, పర్షియన్ గల్ఫ్ నుంచి ఆయిల్ ఎక్స్పోర్ట్ అవుతుంది అక్కడ నుంచి. తర్వాత బస్రా అంటే ఇరాక్లో అతిపెద్ద పోర్ట్ అది. తర్వాత హమద్ ఖతార్లో పోర్టు, మినా సలం బహ్రైన్ పోర్టు, సోహారో సలాహ్ ఒమన్ పోర్టు. ఈ పోర్టులని మొత్తం ఇరాన్ టార్గెట్ చేస్తుంది. ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ ఇరాన్ యొక్క అతిపెద్ద పోర్టు బందార్ ఈ అబ్బాస్ని, బుషేహార్ని అటాక్ చేస్తే వెంటనే ఇరాన్ ఈ పోర్టులను అన్ని పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఉన్న అన్ని పోర్టుల్ని, అంటే సౌదీ అరేబియా, బహ్రైన్, ఖతారు, కువైటు, ఇరాకు, ఒమన్, ఈ పోర్టులను అన్ని పేల్చేస్తుంది అనమాట. అంటే ఏంటి, ట్రంప్ అతిపెద్ద దారుణమైన చర్యకు ఇప్పుడు దిగినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇరాన్లో పోర్టుని పేలిస్తే ఇరాన్ కూడా ఈ పోర్టుని పేల్చగలిగితే మరో 2 సంవత్సరాల పాటు ఆయిల్, గ్యాస్ సప్లైలు ప్రపంచానికి ఉండదు. అందుకని ఈ భయంతో వెంటనే మళ్ళీ $100 పైగా ఇప్పుడు బ్యారెల్ విలువ పెరిగిపోయింది. పెట్రోలియం, గ్యాస్ కూడా అతి కొరతగా ఉంది. మళ్ళీ ప్రపంచం స్టాక్ మార్కెట్లు కొలాప్స్ అవ్వడం. అంటే పూర్తి స్థాయి యుద్ధం లేదు, కేవలం హర్ముజ్ స్ట్రైట్ దగ్గర మాత్రమే యుద్ధం.
కానీ ఇది అంతకు ముందు జరిగిన యుద్ధం యొక్క దుష్ఫలితాలు ఈరోజు మళ్ళీ చూపిస్తుంది. ఇంతటి దారుణమైన విపత్తుకి ట్రంప్ దిగుతాడని ఎవరు ఊహించలేదు. ఇరాన్ కూడా అదే విధంగా ప్రతిస్పందిస్తుంది. ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్గా చైనా, రష్యా అంతకు ముందులేగానే ఈ యొక్క యాంటీ షిప్, ఎందుకంటే ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ఏంటంటే ఇప్పుడు దాకా ఇరాన్ ఏంటంటే అమెరికా మైటీ మిలిటరీ పవర్ని బైపాస్ చేస్తుంది. అమెరికా మైటీ సూపర్ పవర్ అంటే తిరుగులేని శక్తి, కానీ ఆ శక్తిని డైరెక్ట్గా అటాక్ చేయకుండా ఇండైరెక్ట్గా మిసైలు, డ్రోన్ ద్వారా అటాక్ చేస్తుంది. దట్ ఈస్ ద అసిమెట్రిక్ వార్ఫేర్ అనమాట. ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ యుద్ధ నీతి ఏంటంటే ఇరాన్ వీక్నెస్ నేవీ లేకపోవడం, దాని నేవీ లేని తనాన్ని ఆసరా చేసుకుని నేవీని బ్లాకేడ్ చేస్తున్నాడు. ఇరాన్ నేవీ తరంగా అది ప్రతిస్పందించలేదు కాబట్టి అది యాంటీ షిప్ మిసైల్స్ మాత్రమే అది ప్రయోగించగలగాలి. కాబట్టి ఈ కొరత ఉన్నదాన్ని రష్యా, చైనాలు ఆ కొరతను తీరుస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఏంటి, చాలా తీవ్రంగా రష్యా, చైనాలు ఈసారి ఎక్కువ సపోర్ట్ పెంచినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇరాన్ తప్పనిసరిగా ఇప్పుడు యుద్ధంలో నిలబడితే బ్లాకేడ్ని తట్టుకోగలిగితే యుఎస్ బ్లాకేడ్ని, లేకపోతే శాంతి చర్చల్లో మళ్ళీ దాని బేరసారాలు ఉండవన్నమాట. చూసారు, యుఎస్ ప్రెసిడెంట్ ఒత్తిడికి మాత్రమే, అంటే నేను ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ గత ఈ ఏప్రిల్లో 8 సీజ్ ఫైర్ తర్వాత నేను చెప్తూ ఉంటా, ఎట్టి పరిస్థితుల్లో 100% ఈ యుద్ధం మళ్ళీ పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమించదు. ఎందుకు అంటే యుఎస్ ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రీస్టార్ట్ ది వార్. ఇరాన్ కూడా మళ్ళీ రీస్టార్ట్ వార్ చేయడానికి ఇష్టం లేదు. ఇప్పుడు శాంతి చర్చలు, బేరసారాలు జరుగుతున్నాయి చాలా తీవ్రంగా. అంటే ఒకప్పుడు యుద్ధం భౌతిక యుద్ధం, ఇప్పుడు జరిగేది దౌత్య యుద్ధం. దౌత్య యుద్ధానికి భౌతిక యుద్ధం అనేది రెండిటికి డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు ఇరాన్, అమెరికా చెప్తున్నాయి, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ దౌత్య యుద్ధం అనేది అంతకు ముందు జరిగిన యుద్ధానికి కొనసాగింపే. ప్రెజెంట్ డిప్లొమాటిక్ వార్ ఈజ్ ద జస్ట్ కంటిన్యూషన్ ఆఫ్ ది ఎర్లియర్ వార్, అంతే వాళ్ళు మాట్లాడేది. అంటే దౌత్య యుద్ధానికి కూడా అంత ప్రాధాన్యత ఉంటుంది, వాళ్ళు బేరాలు ఇవన్నమాట. దానికోసం అమెరికన్ ప్రెసిడెంట్ ఒత్తిడి తీసుకొస్తున్నారు. దానిలో భాగమై ఈ నేవల్ బ్లాకేడ్. ఎందుకంటే ఈ నేవల్ బ్లాకేడ్కి ఎగినెస్ట్గా ఇప్పటికే చైనా వార్నింగ్ ఇవ్వడం జరిగింది, చాలా తీవ్రమైన వార్నింగ్ అనమాట. అంటే ఏంటి, చైనా కూడా ఇందులో అమెరికాను అడ్డగించడానికి నేవీ రంగంలో దిగినట్టు. ఎందుకంటే చైనా షిప్లు అక్కడ వాంగ్ అని ఇంటెలిజెన్స్ షిప్లు, చైనా షిప్లు, జిబౌటి దగ్గర చైనా షిప్లు కూడా అక్కడ మోహరించున్నాయి, కొన్ని డజన్ల కొద్దీ. చైనా న్యూక్లియర్ సబ్మెరైన్స్ కూడా అరేబియన్ సీలో ఇక్కడ చేపల్లాగా, షార్క్ చేపల్లా తిరుగుతున్నాయండి. ఎందుకంటే చైనా తన యొక్క 40% ఆయిల్ని ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి ఇరాన్ యొక్క బందార్ అబ్బాస్, బుషేహారు, కర్గ్ ఐలాండ్ నుంచి ఎక్కువ షిప్లన్నీ చైనా షిప్లు క్యారియర్స్ వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్. దానికి అడ్డం వస్తే ఊరుకోను, నీకు ఈ విషయంలో సంబంధం లేదని యుఎస్కి భీకరమైన వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు చైనా. ఎందుకంటే చైనా ఆయిల్ బ్లాకేడ్, ఇరాన్ బ్లాకేడ్ చేసుకో, కానీ నా షిప్పులు వస్తున్నాయి, నా ఆయిల్ ట్యాంకర్ నువ్వు ఆపకూడదు. అంటే ఏంటి, యుఎస్ ఈ యొక్క బ్లాకేడ్ అనేది ఫెయిల్ అయిపోతుందండి. ఎందుకంటే ఇరాన్ నుంచి వచ్చే 80% షిప్పులు చైనావే. కాబట్టి ఆ షిప్పుల్ని ఆపింది, ఆ ఆయిల్ని, చైనాకి వెళ్ళే ఆయిల్ని ఆపడం అంటే చైనా రంగంలోకి వచ్చేస్తారనమాట. కాబట్టి యుఎస్ ప్రెసిడెంట్ ఏమీ చేయలేని పరిస్థితి. అంటే ఏంటి, వచ్చే 2-3 నెలలు నేను నేవల్ బ్లాకేడ్ చేస్తాను అంటూ చెప్పింది. ఇరాన్ ఏమంటుంది, వచ్చే 2-3 నెలల పాటు ప్రపంచంలో ఆయిల్ రేటు బ్యారెల్ విలువ $150-200 వెళ్ళడానికి ప్రపంచం రెడీగా ఉండదని అది వార్నింగ్ ఇచ్చింది. అంటే ఏంటి, ట్రంప్ మీద మళ్ళీ ఒత్తిడి మొదలైంది. ఈవెన్ రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ సౌదీ అరేబియా, గల్ఫ్ కంట్రీస్ కూడా అమెరికాకి ఇది బ్లాకేడ్ వద్దు, మేము ఇంకా చితికిపోతామని అది చెప్పడం. ఈవెన్ ఇండియా కూడా చాలా తీవ్రంగా ప్రతిస్పందించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇండియా ప్రత్యక్షంగా ఇక్కడ ఏం ప్రతిస్పందించడం లే, కానీ అంతర్గతంగా ఇది చాలా డేంజర్ అండి ఇండియాకి. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ నేవల్ బ్లాకేడ్ చేసింది అది ఇండియా అరేబియన్ సీలో ఇండియన్ ఓషన్లో. ఇండియా ఇస్ ద క్వీన్ అనమాట, ఇండియా అంత కింగ్ అనమాట. ఎందుకంటే నేవల్ మైట్ అనేది ఇక్కడ ఉంటుంది ఇండియన్ ఓషన్లో. ఇండియాకి తిరుగులేని నేవల్ పవర్ అనమాట. ఇప్పుడు ఇరానియన్ నేవల్ బ్లాకేడ్ చేయడం అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆపరేషన్ సింధూర్లో మే 7 నుంచి మే 10 వరకు ఇండియా నేవల్ బ్లాకేడ్ ఇప్పుడు అమెరికా నేవల్ షిప్లు ఉన్న ప్లేస్లోనే మోహరించాం. పాకిస్తాన్ నుంచి ఒక్క షిప్ను కూడా అటు ఇటు వెళ్లకుండా మనం మోహరించాం. ఈ ప్లేస్లో ఇప్పుడు అమెరికా షిప్లు ఉన్నాయి. అంటే గుజరాత్ నుంచి ఇండియా తీర జలాల అవతల, అంటే 220 కిలోమీటర్ల నాటికల్ మైల్స్ అవతల నుంచి ఆఫ్రికా తీరం వరకు ఇరానియన్ షిప్లు అది బ్లాకేడ్ చేసింది. ఇది ఇండియాకి చాలా తీవ్రమైన ప్రమాదం. ఇది ఏమైనా ఇరానియన్ షిప్లు ఇంకా ముంచితే అక్కడ తీవ్రమైన యుద్ధం రాబోతుంది. తర్వాత చైనా అక్కడ అడ్డగించడానికి వస్తే 3వ ప్రపంచ యుద్ధం ఇక్కడే మొదలవుద్ది. అది ఇండియా
టెరిటోరియల్ వాటర్ సమీపాన కాబట్టి ఇండియా డైరెక్ట్గా ఇండియా సమీపాన సూపర్ పవర్స్ పోరాడుకోవడం మంచిది కాదు. ఇప్పటికే చైనా అక్కడ అతి ఘోరంగా మోహరింపులు చేసింది. ఇప్పుడు అమెరికా మోహరింపులు చేస్తే ఆ వంకన చైనా మోహరింపులు చేసిందంటే ఇండియా ఇప్పుడు స్ట్రింజ్ ఆఫ్ చైనా చేసేదానికి మనం అడ్డగించలేని పరిస్థితి వద్దనమాట. సో అమెరికా ఇక్కడ ఏ కార్యకలాపాలు చేసినా అది ఇండియన్ సెక్యూరిటీకి చాలా బిగ్గెస్ట్ డేంజర్ కాబట్టి ఇండియా కూడా అంతర్గతంగా నేవల్ బ్లాకేడ్ ఈ ప్రాంతంలో చెయ్యొద్దు అని డిప్లొమాటిక్ ఛానల్ ద్వారా యుఎస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి యుఎస్ ప్రెసిడెంట్ కొన్ని రోజులే నేవల్ బ్లాకేడ్ చేయగలుగుతాడు కానీ ఎక్కువ రోజులు చేయలేడు. ఇప్పుడు ఇరాన్ కూడా చాలా మెజర్డ్గా రెస్పాండ్ అవుతుంది. అంటే ఏంటి, పూర్తి స్థాయి యుద్ధం రాకుండానే బ్లాకేడ్ అంతర్జాతీయ ఒత్తిడి ఉంది కాబట్టి ఈ ఒత్తిడిని ఉపయోగించి యుఎస్ని వెనక్కి పంపుదాం అనేది ఉంది కానీ పూర్తి స్థాయిగా రావడం లేదు. ఎందుకంటే యుఎస్ ఇస్ ద పవర్ఫుల్ నేవీ అనమాట. దాంతో డైరెక్ట్గా ఢీకొండు, ఇండైరెక్ట్గా ఢీకొండదు. ఒకవేళ ఈ బ్లాకేడ్ ఇంకా ముందుకెళ్తూ ఇప్పుడు సిద్ధం చేసిన అన్ని మిసైల్స్ ఉపయోగించి యుఎస్ని తీరాతి తీవ్రమైన నష్టానికి గురి చేసే విధంగా ఈ ఫైటింగ్ జరిగింది. ప్రస్తుతం అయితే స్వామ్ డ్రోన్లు యుఎస్ షిప్పుల్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. యుఎస్ షిప్పుల్లో ఉన్న ఏజీసీ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో దాన్ని ఆపడం అనేది కొనసాగుతుంది. అంటే కొన్ని రిపోర్ట్లు మనకు రావు కానీ తీవ్రమైన యుద్ధం అయితే కొనసాగుతుంది. ఇది చాలా డేంజరస్. ఒక్కసారి అదుపు తప్పిందంటే ఇది మూడో ప్రపంచ యుద్ధమే. ఎస్పెషల్లీ చైనా యొక్క ఆయిల్ ట్యాంకర్ ఏదైనా యుఎస్ షిప్ వల్ల పేల్చబడితే మాత్రం చైనా డైరెక్ట్గా ఇక్కడికి ఇంటర్వ్యూన్ అయిపోయి వందలాది షిప్పుల్ని న్యూక్లియర్ సబ్మెరైన్స్ని ఇక్కడ పంపేస్తే అది ఇండియా సమీపంన చాలా తీవ్రంగా దారుణమైన యుద్ధం జరిగే వాతావరణం అయితే ఈ ట్రంప్ అనవసరంగా క్రియేట్ చేశాడని ట్రంప్ మీద తీవ్రమైన ఒత్తిడి అయితే ఇక్కడ ప్రస్తుతం మనం చూడొచ్చండి. రైట్.